Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Monday, 27th October. సో యా ఒకసారి క్విక్గా డేటా బ్రేక్డౌన్ అనాలిసిస్ కంటే ముందు ఈ రోజు ప్రైస్ యాక్షన్ ఎలా ఉండే అండ్ అట్ ద సేమ్ టైం ఈ రోజు ఎఫ్ఐఎస్డిఎస్ యాక్టివిటీ ఇన్ క్యాష్ సెగ్మెంట్ ఎలా ఉండే ఒకసారి క్విక్గా అయితే చూద్దాం. జనరల్గా ఈ క్యాష్ సెగ్మెంట్ అంటే రెగ్యులర్ గా నేను ఇది అడాప్ట్ చేసుకోలేదు, ఎప్పుడు కూడా అంత ఫోకస్ కూడా చేయను, బికాజ్ నేను ఫాలో అయ్యేది వేరే డేటా ఉంటది కాబట్టి. బట్ యాజ్ పర్ సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ అంటే దీనికోసం మళ్ళీ వేరే చూడాలి, ఇదంతా క్లటర్ ఎందుకు, సో ఇక్కడే మీరే ప్రొవైడ్ చేయండి అన్నట్టుగా చెప్పినుండే, సజెస్ట్ చేస్తుండే. థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్. సో ఇది కూడా డేటానే కాబట్టి సో ఇక్కడే అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఈ రోజు క్యాష్ సెగ్మెంట్ లో ఎఫ్ఐఎస్ 622 crores బుల్లిష్ ఉంటాయి, అంటే నెట్ బయర్స్ అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం డిఐఎస్ వచ్చేసి 173 crores నెట్ బయర్ అయితే ఉన్నారు. అండ్ ఎవరికైనా డౌట్ వస్తుంది బేసిక్ గా క్యాష్ సెగ్మెంట్ లో ఇక్కడ బై ఉంది, ఇక్కడ సెల్ ఉంది, నెట్ ఎందుకు, ఎవరు సెల్ చేసి ఉంటారు, ఎఫ్ఐఎస్ అంటే అందరూ ఒకటే వ్యూతో ఉంటారు కదా అని కాదండి. సో ఎఫ్ఐఎస్ కి కొంతమంది ఇంట్రాడే వ్యూ ఉండొచ్చు, కొంతమందికి పొజిషనల్ వ్యూ ఉంటుంది. అండ్ క్యాష్ సెగ్మెంట్ లో వాళ్ళు కొంతమంది బై చేస్తారు అండ్ డెరివేటివ్ సెగ్మెంట్ లో సెల్ చేసి ఉంటారు, వాళ్ళ హెడ్జెస్ అనేవి మనకు అర్థం కావు. అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ ఇక్కడ కూడా ప్రొపరేటరీస్ డెస్క్ ఎలా ఉంటాయంటే మోతిలాల్ ఓస్వాల్, షేర్ ఖాన్, నేను ఎగ్జాంపుల్ కే వాడుతున్నాను, ఎవరిని నేను సపోర్ట్ చేయట్లేదు ఆర్ డిస్కరేజ్ చేయట్లేదు, డౌన్ చేయట్లేదు. సో ఇలా ఎలా అయితే ప్రొపరేటరీ డెస్క్ ఉంటాయో సో అక్కడ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి అండ్ లార్జ్ ఫార్మ్స్ ఉంటాయి, స్మాల్ ఫార్మ్స్ ఉంటాయి. సో ఆ వేలో అందరికీ ఒకటే వ్యూ ఉండదు కాబట్టి అండ్ అందరూ ఒకేలా ఫాలో అవ్వరు. బేసిక్గా ఎండ్ ఆఫ్ ద డే ఎఫ్ఐఎస్ పొజిషన్స్ ని ట్రాక్ చేయడం చాలా కష్టం. ఓకే, సో యా, సో ఎండ్ ఆఫ్ ద డే కొంతమంది బై చేసి ఉంటారు, కొంతమంది సెల్ చేసి ఉంటారు. ఓవరాల్ గా వాళ్ళ పొజిషన్స్ మాత్రం 622 crores అండ్ డిఐఎస్డి మాత్రం 173 crores. దీన్ని బట్టి ఏంటి మనకి అట్లీస్ట్ కొంత బుల్లిష్ స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అనేది నెక్స్ట్ అనాలిసిస్ ని బట్టి లెట్స్ చూద్దాము. అండ్ జనరల్ నేను ఎక్కడ చూస్తా అంటే ఎక్కువగా సెన్సిబుల్ ని వాడతాను అండ్ ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ సెన్సిబుల్. సో నాకు ఇంతకుముందు ప్రీవియస్లీ జీరోదా అకౌంట్ ఉండేది కాబట్టి సో అది వాడుతున్నాను. ఇప్పుడైతే అలీస్ బ్లూ, బికాస్ మా ట్రేడింగ్ పార్ట్నర్ అలీస్ బ్లూ కాబట్టి. నెక్స్ట్ థింగ్, యా, సో ఒకసారి క్విక్ గా ఈ రోజు ప్రైస్ యాక్షన్ ని చెక్ చేద్దాం. Yeah, this was today's price action, and as per yesterday, ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో, క్లయింట్స్ అంటే ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో వాళ్ళ కోసం జస్ట్ ఒక 10 seconds. సో క్లయింట్స్ ఎవరు అంటే క్లయింట్స్ ఇండివిజువల్ ట్రేడర్స్ అనమాట, నీలాగా నాలాగా మనలాగా. ఎవరైతే స్మాల్ క్యాపిటల్ తో కానీ ఆర్ ఇండివిజువల్ గా ట్రేడ్ చేస్తారో వీళ్ళని క్లయింట్స్ అంటాము. సో క్లయింట్స్ ఎప్పుడైనా సరే ఆపోజిట్ టు ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కి ఆపోజిట్ గా ఉంటారు. సో యా, ఎస్టర్డే ఎలా ఉండింది అంటే క్లయింట్స్ బుల్లిష్ ఉండే అండ్ అట్ ద సేమ్ టైం ప్రొపరేటరీస్ కంప్లీట్ గా ఒక డిసైసివ్ మూవ్ తోని బేరిష్ అయితే ఉండే. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఎఫ్ఐఎస్ ఉన్నారో వాళ్ళు హెడ్జ్ చేసుకున్నారు వాళ్ళ పొజిషన్స్, బట్ ఓవరాల్ గా చూస్తే మోడరేట్ బుల్లిష్ ఉండే అనుకుంటా. సో ఆ మన వ్యూ వచ్చేసి అండ్ ఈ లెవెల్స్ కి ఈ అయితే మార్క్ చేసుకున్నామో ఈ లెవెల్స్ నుంచి వస్తే ఒక ఒక బేరిష్ ఆపర్చునిటీ కింద మీడియం ప్రాబిలిటీ జోన్ కింద ఉండే. అట్ ద సేమ్ టైం ప్రైస్ ఇన్కేస్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్ నుంచి పైకి వెళ్తా ఉంటే ఒక బుల్లిష్ ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేయొచ్చు అని అయితే డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఏదైనా సరే ఒక మీడియం ప్రాబిలిటీ కింద డిస్కస్ చేసుకున్నాం, బికాస్ హై ప్రాబిలిటీ అనేది ఎందుకంటే ఎఫ్ఐఎస్ వాళ్ళ డేటా బ్లఫ్ ఉండే అండ్ ప్రొపరేటరీస్ కూడా వాళ్ళని క్యాప్చర్ చేశారా లేదా అని ఒక చిన్న డౌట్ ఉండే. బికాజ్ ఎస్టర్డే వచ్చిన ప్యాటర్న్ ఏంటంటే ఈ 45 days లో ఫస్ట్ టైం ప్యాటర్న్ అన్నమాట. అండ్ ఇంతకు ముందు నేను ఒక సమ్ ఎగ్జాంపుల్స్ ని బ్యాక్ టెస్ట్ అయితే చేస్తాను కదా, సో ఆ వేలో నేను డేటాని అయితే ప్రెడిక్ట్ చేసి చెప్పినుండే. అండ్ అక్యురేట్ గా అంటే 100% అనేది ఇక్కడ అక్యురేట్ ఉండదు, బట్ మనం 74% అక్యురసీ రీచ్ అయినా కూడా దట్ విల్ బి వెల్ అండ్ గుడ్ ఫర్ అస్. అండ్ మెంటల్ వెల్ బీయింగ్ కూడా చాలా కంట్రోల్ గా ఉంటుంది, మన ట్రేడ్స్ కూడా చాలా కంట్రోల్ గా ఉంటుంది, చాలా పీస్ ఆఫ్ మైండ్ తో ట్రేడ్ అయితే చేస్తాం. ఓకే, అండ్ ఈ రోజు అంటే రేపు అండ్ ఎల్లుండి హాలిడే కాబట్టి అట్లీస్ట్ వీడియో లెంత్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, బికాజ్ యా ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ ఫ్యూ క్వశ్చన్స్ యాజ్ వెల్. ఎవరైతే సబ్స్క్రైబర్స్ పంపించినారో అండ్ ఇక్కడ రేజ్ అయిన క్వశ్చన్స్ కానీ, సో వెరీ సింపుల్ క్వశ్చన్స్ అండ్ నో ఇట్, ఐ వాంట్ టేక్ మచ్ టైం. చూద్దాం ఏంటి అనేది. సో ఈ రోజు అంటే ఒకరు అడిగిన ఉండే మీరు ఎలా అంటే
మీరు చాలా హై లెవెల్‌లో చెప్పినట్టుంది. కొంచెం అర్థం కాలేదు. ఈ లెవెల్‌కి ఎందుకొస్తది? ఈ లెవెల్‌కి వచ్చి ఎందుకు రిటర్న్ తీసుకుంటది అంటే, సీ డేటా బ్రేక్‌డౌన్‌లో ఏంటి అంటే, వాళ్ళ స్ట్రెంగ్త్ ఎంతుందో తెలుస్తది. అంటే వాళ్ళు ఒక డిసైసివ్ మూవ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? సైడ్ వేస్ మూవ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? ఇన్ కేస్ చేస్తే మనం దాన్ని ప్రైస్ యాక్షన్‌తో ఎలా కంబైన్ చేస్తాం? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అండ్ ప్రైస్ యాక్షన్‌లో ఎప్పుడైతే మీరు 1000, 2000 ఎగ్జాంపుల్స్ అంటే ఈచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వాట్ డు వి కాల్ సెటప్స్ ఉంటాయి కదా! ఆ సెటప్స్‌ని ఐడెంటిఫై చేసి ఉంటే మీకు అర్థమవుతా ఉంటది. అండ్ ఎగ్జాంపుల్ డబుల్ టాప్, డబుల్ బాటమ్ ఉందనుకోండి. అదొక చాట్ ప్యాటర్న్ సెటప్. అది మీరు ఒక 100, 200 ఎగ్జాంపుల్స్ చేస్తే అది ఎక్కడ ఫామ్ అయినా కూడా మీరు ఫియర్‌లెస్‌గా ట్రేడ్ చేయగలుగుతారు. కాన్ఫిడెన్స్‌తో ఉంటారు. అండ్ మీరు ఫుల్ లాట్ క్వాంటిటీ, ఫుల్ సైజింగ్‌తో వెళ్తారనమాట. అదే మనం చేయకుండా బారోడ్ కన్విక్షన్‌తో చేసామనుకోండి, మనకెప్పుడు అర్థం కాదు. తిని ఈ లెవెల్ ఎలా చెప్తున్నాడు ఏంటి అనేది ఎప్పుడు కూడా అర్థం కాదు. సో ఈ రోజు ప్రైస్ యాక్షన్ ఎలా ఉండింది అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే యెస్టర్‌డే ఉన్న డేటా ప్రకారం అయితే డౌన్ అవ్వాలి. బట్ అవ్వలేదు అలా. ఎందుకు అంటే ఇది ఎవ్వరు గ్యాప్ డౌన్, గ్యాప్ అప్ అని చెప్పినా ఇది పర్సనల్‌గా నేను బిలీవ్ చేయను. బికాజ్ నా బ్యాక్ టెస్టింగ్ ప్రకారం ప్రీ మార్కెట్‌లో ఏదైతే డేటా బిల్డ్ అయితదో దాని ప్రకారమే జరుగుతది. ఎప్పుడైనా సరే. ఇన్ కేస్ సమ్ టైమ్స్ గిఫ్ట్ నిఫ్టీ 100, 150 పాయింట్స్ అప్ ఉండే అండ్ 9 వరకు సమ్ 80-90 పాయింట్స్ అప్ ఉండే. బట్ ప్రీ మార్కెట్‌లో చూస్తే ఒక 0.4% అంటే సమ్ అరౌండ్ చాలా మైన్యూర్ పర్సెంట్ అంటే 20 పాయింట్స్ 15 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది. సో ఏదైనా అంటే ఆ రోజు కంప్లీట్ గా బేరిష్ ఉండింది. సో ఇది ప్రీ మార్కెట్ లో ఈ డేటా ఎలా బిల్డ్ అవుతుంది ఇలాంటి దానిపైన నేను ఎక్కువగా ట్రస్ట్ చేస్తా, నమ్ముతా, దాన్నే ఫాలో అవుతాను. అండ్ నేను యా సో దిస్ వాజ్ మై వ్యూ. అండ్ యా సో ఇక్కడ నుంచి ప్రైస్ యాక్షన్ చూస్తే మీకు ఎస్టర్డే నేను ఒక లెవెల్ డ్రా చేసి ఇచ్చాను మీకు. జనరల్ గా అయితే నేను డ్రా చేసి వదిలే పోస్ట్ మార్కెట్ అట్లా చెప్తుండే. బట్ అంటే ఒకసారి మధ్యలో వ్యూలో చెప్పి వదిలేస్తుండే. బట్ ఎస్టర్డే మాత్రం మీకు కంప్లీట్ గా ఇదైతే డ్రా చేసి ఇచ్చా. అండ్ ఈ లైన్ అనుకుంటా డ్రా చేసి ఇచ్చా, బ్రేక్ డౌన్ అయిందని చెప్పేసి. అండ్ ఇన్ కేస్ బుల్లిష్ వ్యూ వెళ్తే మాత్రం దీని పైకి వెళ్తేనే బుల్లిష్ వ్యూ, అదర్వైజ్ పర్సనల్ గా నేను కన్సిడర్ చేయను అని చెప్పాను. అండ్ ట్రేడ్ తీసుకోవడం తీసుకోకపోవడం ఇది పర్సనల్ గా నా ఇంట్రెస్ట్. అండ్ మీ వ్యూ కి మ్యాచ్ అయితే మీరు చూడండి, డోంట్ ట్రస్ట్ మీ అన్నట్టు కూడా చెప్పాను. అండ్ మీరు ఇక్కడ చూస్తే సపోజ్ జనరల్ గా వెన్ వీ హ్యావ్ మల్టిపుల్ సపోర్ట్ జోన్స్ ఇలా డ్రా చేసుకుని అయితే పెట్టుకుంటాను నేను పర్సనల్ గా. సో ఏది ఎక్కువ సపోర్ట్ చేస్తుంది, దేనికి అక్యూరసీ ఎక్కువ ఉందో చూస్తాను. అండ్ మోరల్లెస్ అన్ని సిమిలర్ గానే ఉన్నాయి. ఇన్ కేస్ ఈ లైన్ తీసుకున్నా కూడా ఇలా మనం బ్యాక్ టెస్ట్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఇన్ని లైన్స్ ఎందుకు డ్రా చేస్తున్నాము, నాకు ఐడియా లేదా అని చెప్పేసి. ఎవరైతే కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారో నేను ఈ లైన్స్ ఎందుకు డ్రా చేసి చూసుకుంటున్నా, ఎందుకు చెక్ చేసుకుంటున్నా అనేది వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఓకే, సో యా ఏదైతే ఎక్స్టెండెడ్ అంటే పిక్చర్ పర్ఫెక్ట్ లైన్ ఏదైతే ఉందో, సో దట్ వాస్ దిస్ అండ్ దిస్. ఈ రెండింటిని పక్కన పెట్టుకుంటే మన జోన్ ఇది కదా. మీకు ఒక లాజిక్ చెప్తా. జనరల్ గా మీ 50 ఎంఏతో ప్రైస్ యాక్షన్ ని చూసుంటే, దిస్ ఇస్ మై 50 ఎంఏ. సో 50 ఎంఏ ప్రైస్ యాక్షన్ తో చూసుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే 50 ఎంఏ దగ్గర ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది, బుల్లిష్ ఎలా అంటే ఏం చేస్తుంది, బేరిష్ రావాలంటే ఏం చేస్తుంది. ఇన్ కేసు బుల్లిష్ వ్యూ ఉందనుకోండి, ఫేక్ బ్రేక్ డౌన్ చేసి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో మీరు ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ట్రేస్ చేస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ట్రెండ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే, సో ఇన్ కేస్ 50 ఎంఏ పైన క్లోజ్ అయ్యి దీని పైకి వెళ్తుంటే బుల్లిష్ వ్యూ ఉంటుంది. ఓకే, సో ఎస్టర్డే చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు మీకు 50 ఎంఏ హోంవర్క్ ఇస్తున్నాను. ఎవరైతే 50 ఎంఏ ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎలా రియాక్ట్ అవుతుంది, దాంతో పాటు ఆర్ఎస్ఐ ఎలా ఉంటే ఇది ఎలా రియాక్ట్ అవుతుందో టెస్ట్ అయితే చేయండి. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో యా మార్నింగ్ ప్రైస్ ఇది ఇక్కడ ఓపెన్ అయిందని ఇది సారీ యా దిస్ వాజ్ 9:15 క్యాండిల్. సో ప్రైస్ అయితే గ్యాప్ అప్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం స్మాల్ వీక్ వచ్చి ప్రైస్ 50 ఎంఏ రిజెక్షన్ అయితే వచ్చేసింది. ఓకే, సో యా 50 ఎంఏ రిజెక్షన్ తర్వాత ఏదైతే డే ఉందో ఆ లో బ్రేక్ అవుతూ కిందికి అయితే వచ్చింది. ఓకే, సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే 50 ఎంఏ దగ్గర ప్రైస్ హోల్డ్ చేయలేదు. అండ్ మన వ్యూ ఏంటి, ఈ రేంజ్ వరకు అంటే ఇది ఎగ్జాక్ట్ అదే అంటే అదే కాదు. ఎవ్రీడే ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు లెవెల్ చూస్తే చెప్తారు. సో ఈ జోన్ అనమాట, సపోజ్ ఇలాంటి జోన్ అనమాట. సో ప్రైస్ ఎక్కడికి వచ్చింది, సో ప్రైస్ ఈ నుంచి వచ్చింది. మన నెగిటివ్ ఏంటి, ఒక సపోర్ట్ జోన్ వరకు ఇప్పుడు ఎస్టర్డే డిస్కస్ చేసినా కూడా ప్రైస్ ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి రివర్సల్
ఉంటే చూస్తాను, అదర్వైజ్ ఇక్కడ నుంచి వస్తే బేరీస్ చూస్తాను అని చెప్పి. సో ప్రైస్ ఏంటి, దీనికి ఎంత డిస్టెన్స్ ఉంది, కొంచెం డిస్టెన్స్. అండ్ నా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండే 50 MA. 50 MA ఏం చేసింది, ప్రైస్ 50 MA పైన హోల్డ్ అవ్వలేదు. ఈఎంఏ అంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. దేనికి అంటే లాస్ట్ 15 క్యాండిల్స్ కి ఒక ఫామ్ లో ఉంటది, అది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫామ్ లో మనం డిస్కస్ చేస్తూ ఉంటే టైం చాలా అవుతుంది కాబట్టి, సో జనరల్గా నేను ఫామ్ లో కూడా క్యాలిక్యులేట్ చేయను. నేను 50 MA పైన ఎక్కువ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను నేను. ఓకే, సో ఇది ఒక వ్యూ. 50 MAని బ్రేక్ డౌన్ చేస్తే 200 EMAకి పోతుంది అంటే అది కూడా హోంవర్క్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఏ టైం ఫ్రేమ్ లో వెళ్తుంది, ఏ టైం ఫ్రేమ్ లో వెళ్ళదు అనేది. సో ఇది నేను ఒక లాస్ట్ వీక్ నుంచి ఫాలో అవుతున్న ఒక సపోర్ట్ జోన్. ఓకే, సో ఈ సపోర్ట్ జోన్ వస్తుంది అనేది మన ప్రాక్టికల్ కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ప్రైస్ ఇలా వచ్చింది. సో ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఒక సపోర్ట్ దగ్గర గ్రీన్ క్యాండిల్ రాగానే ఇంకా మార్కెట్ బుల్లిష్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళ పొజిషన్స్ ఎగ్జిట్ అవుతూ ఉంటారు. మళ్ళీ సేమ్ వే ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది మళ్ళీ ఎంటర్ అవుతుంది, ఈ గ్రీన్ క్యాండిల్ చూడగానే మళ్ళీ ఎగ్జిట్ అయిపోతుంది. కానీ మీరు ఫుల్ లెంత్ అంటే ఈ ఇంత లెంత్ ని క్యాప్చర్ చేయాలి. అట్లీస్ట్ ఈ ఈ ఈ సపోర్ట్ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ నుంచి ఇక్కడ వరకు క్యాప్చర్ చేసినా కూడా లెట్స్ 141 పాయింట్స్. ఇన్ కేస్ ఏటీఎం దగ్గర బై సెల్ చేసినా కూడా 60% వేసుకున్నా కూడా 80-90 పాయింట్స్. ఇమాజిన్. సో ఒక్క లాట్ తో చేసినా కూడా అన్ని పాయింట్స్ వస్తాయి. దీనికి ఏం కావాలి అంటే స్ట్రాంగ్ కన్విక్షన్ కావాలి. సో ఈ స్ట్రాంగ్ కన్విక్షన్ ఎలా వస్తుంది, మీరు బ్యాక్ టెస్ట్ చేస్తే వస్తుంది. సింపుల్, ఒక బ్రేక్ డౌన్ అయినాక ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది అంటే ఇక్కడ టూ మెనీ సపోర్ట్ జోన్స్ ఉన్నాయి, 1 2 3 4. ఈ సపోర్ట్ జోన్స్ అన్ని బ్రేక్ డౌన్ అయ్యాక 50 MA బ్రేక్ డౌన్ అయితే రిజల్ట్ ఎక్కడి వరకు వెళ్తుంది. ఇది ఏంటంటే ట్రేడింగ్ అండ్ ప్రైస్ యాక్షన్, ఎస్పెషల్లీ ప్రైస్ యాక్షన్ అనేది ఒక ఆర్ట్. ఇది ఒకరు నేర్పిస్తే గానీ ఒకరు అర్థం చేపిస్తే గానీ కాదు. ఎంతసేపు ఉన్నా మనం బ్యాక్ టెస్ట్ చేస్తేనే అవుతుంది. ఎగ్జాక్ట్ గా ఇంతకుముందు బ్యాక్ టెస్ట్ చేసినట్టే అవుతుందా అంటే అసలు 100% ఎగ్జాక్ట్ గా ఎప్పుడు కాదు. బట్ నీకు ఒక ప్రాబబిలిటీ తెలుస్తుంది. మీకు ఇప్పుడు సపోజ్ మనం డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఎంటీ గ్రౌండ్స్ లో నడుపుతాం, దాని తర్వాత మన స్ట్రీట్స్ లో నడుపుతాం, దాని తర్వాత హైవేస్ లోకి వెళ్తాం, మెయిన్ సిటీలోకి వెళ్తాం. సేమ్ వే ఎందుకు అంటే అట్లీస్ట్ ఎంటీ గ్రౌండ్స్ లో నడిపినప్పుడు వచ్చే కన్విక్షన్ కి మన డ్రైవింగ్ కంఫర్ట్ కి స్ట్రీట్ లో నడపగలుగుతాం. స్ట్రీట్ లో కొంచెం అక్కడిక్కడ స్క్రాచెస్ పడ్డాక మనం ఇంకా మెయిన్ రోడ్కి వెళ్తాం, అలా వెళ్తాం. సేమ్ వే అన్నమాట. మనం బ్యాక్ టెస్ట్ చేస్తే పిక్చర్ పర్ఫెక్ట్ వస్తుంది, పిక్చర్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ అయితే వస్తుంది. దాన్ని బట్టి ఎలా ట్రేడ్ చేయాలో తెలుస్తూ ఉంటుంది. సో ఇది ఒకటి. అండ్ ఇది కన్విక్షన్ ఉండే, అండ్ ఈ కన్విక్షన్ లో ఈ ట్రేడ్ అయితే అయ్యిందనమాట. అంటే ఈ ట్రేడ్ ప్రాబిలిటీ ఉండే. అండ్ మనం ఏదైతే వీడియోలో చెప్పామో, ఎవరైతే ప్రీవియస్ వీడియో చూడకుంటే ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ అయితే చేయండి. ఈ లెవెల్ నుంచి ప్రైస్ రివర్స్ అంటే ఈ లెవెల్ తర్వాత పర్సనల్ గా నేను లో ప్రాబిలిటీ కింద కన్సిడర్ చేస్తా, అసలు ఇక్కడ నుంచి రివర్సల్ ఎక్స్పెక్ట్ చేస్తా అనేది మన ప్లాన్. సో పర్ఫెక్ట్ గా ఈ లెవెల్ నుంచి రివర్సల్ అయితే స్టార్ట్ అయింది. ఠీకే, సో ఇది ఒక కన్విక్షన్. అంటే సి గైస్, ఇది పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ కాదు. యాక్చువల్గా చెప్పాలంటే ప్రీ మార్కెట్ లో అనాలిసిస్ చేసి మన అక్యూరసీ ఎంత వరకు పనిచేసింది అని చెప్పి. సో ఇప్పుడు నిజంగా మీకు ఈ అక్యూరసీ ఎంత వరకు పనిచేసింది అనిపిస్తుందో మెసేజ్ చేయండి. ఠీకే, సో యా, దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ ఇంకా ఇందులో ఏమైనా పాయింట్స్ డిస్కస్ చేయడం మర్చిపోయిన ఐడియా రావట్లేదు. సో యా, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇక్కడ ట్రాప్ అయింది ఎవరు, రీటైలర్స్ ట్రాప్ అయినారు. ఎందుకంటే వాళ్ళకు బుల్లిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే ఈ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేమైంది, రివర్స్ వచ్చేసింది. అండ్ ఇందులో రీటైలర్స్ అందరూ ఉన్నారా ఈ బుల్లిష్ మూవ్ లో అంటే ఎవరో ఒకరు ఇలా డేటా బ్రేక్ డౌన్ తెలిసిన వాళ్ళు కానీ, వాళ్ళ పర్ఫెక్ట్ గా వాళ్ళ సెటప్ పట్టుకున్న వాళ్ళు కానీ, ఎవరైతే పొజిషనల్ గా స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసే వాళ్ళు కానీ, వాళ్ళంతా కూడా క్లయింట్స్ అయినా సరే వాళ్ళు అలైన్ అయి ఉంటారు. సో అది ఒక వ్యూ. అండ్ సో నెక్స్ట్ థింగ్, ఒకసారి రేపటి అనాలిసిస్ ని అండ్ డేటాని కూడా చూద్దాం. దాని తర్వాత ఫ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి, సో అది కూడా ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. Yeah. ఈ అనాలిసిస్ వల్ల మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఈ రోజు నుంచి కూడా బ్యాక్ టెస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు అనుకుంటున్నాను. అండ్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఎవరైతే చేస్తా అనుకుంటున్నారో ఆల్ ద బెస్ట్ ఫర్ దెన్. యా, సో ఇక్కడ ప్రైస్ చూద్దాం ఒకసారి. అండ్ దిస్ ఇస్ ఫర్ మండే.
సో ఈ రోజు ఓపెన్ పొజిషన్స్ అంటే మండే కోసం ఓపెన్ పొజిషన్స్ ఎలా ఉన్నాయో క్విక్ గా చెక్ చేద్దాం. అండ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద లేట్ నైట్ వీడియో బికాస్ ఐ వాస్ ఫుల్లీ ఆక్యుపైడ్ విత్ సంథింగ్ ఎల్స్ అనమాట, ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అండ్ అండ్ ట్రేడింగ్ రిలేటెడ్ అది కూడా. సో యా, సో ఇక్కడ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బుల్లిష్ ఉన్నారు, అండ్ ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో బేరిష్ ఉన్నారు, అండ్ ప్రొప్రైటరీ ఎవరైతే ఉన్నారో బేరిష్ ఉన్నారు. అండ్ జనరల్లీ వీ డోంట్ కన్సిడర్ డిఐఎస్. సో ఎందుకంటే వాళ్ళు డెరివేటివ్ సెగ్మెంట్ లో యాక్టివ్ గా ఉండకూడదు కాబట్టి. సో ఇది యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది ఉండదు. బట్ ఈ డేటా అంతా రియలా అంటే కాదు. యాక్చువల్ గా కన్సాలిడేషన్ అంటే ఈ కన్సాలిడేట్ చేసి ఈ క్లయింట్స్ యొక్క పొజిషన్స్ అన్ని చూస్తే మాత్రం బేరిష్ కి టర్న్ అయినాయి. ఠీకే. అండ్ ఎఫ్ఐఎస్ యాక్చువల్గా చెప్పాలంటే స్లైట్గా బేరిష్ ఉన్నారు వీళ్ళు కూడా, కానీ వీళ్ళ పొజిషన్స్ అన్ని పర్ఫెక్ట్గా హెడ్జ్ అయ్యాయి. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం ప్రొపరేటరీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పర్ఫెక్ట్ బుల్లిష్ ఉన్నారు, ఒక డిసైసివ్ మూవ్. సో వీళ్ళు చూడండి ఎప్పుడు కూడా మనల్ని బ్లఫ్ చేస్తూ ఉంటారు వీళ్ళ పొజిషన్స్తో. ఇక ఇది తెలుసుకోవడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇప్పటికైనా అట్లీస్ట్ మీకు నిజంగా ఈ 45 days 2 months ఎంత అయిందో, ఆగస్ట్ మిడ్లో స్టార్ట్ చేశాను అనుకుంటా. సో ఈ 1.5 month 2 months లో మీకు ఇన్ని డేస్ చూసారు కదా, డేటా బ్రేక్ డౌన్ కన్విక్షన్ ఎంత ఉందో అర్థం చేసుకోండి. అండ్ ఇది ఎలా డేటాతో ఎలా పాసిబుల్, ఆర్ నేను ఎలా హోంవర్క్ చేయాలని కొంత హోంవర్క్ అనేది చేయండి. అట్లీస్ట్ 75% మీరు హోంవర్క్ చేస్తే మిగతా నేను నేర్పించడానికి రెడీగా ఉంటా. ఆర్ ఎల్స్ ఎవరైతే బెటర్గా నేర్పిస్తారో, ఇన్ కేస్ తెలుగు కమ్యూనిటీలు కానీ ఎక్కడైనా ఉంటే ఎవరైనా బెటర్గా నేర్పిస్తున్నారో ట్రై చేయండి, కన్విక్షన్ చూడండి, ఒక సెటప్కి అలవాటు పడండి, వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎక్కడ ఈ కన్విక్షన్ రాకుంటే వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి, నామినల్ ఫీ స్ట్రక్చర్ మీకు మెసేజ్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం కోర్స్ డీటెయిల్స్ కూడా క్లియర్గా అప్డేట్ చేస్తాం. ఓకే. సో యా, దిస్ వాజ్ ఇక్కడ నుంచి కీ టేక్అవేస్ ఏంటి అంటే క్లయింట్స్ బేరీజ్ ఉన్నారు, మళ్ళీ బ్లఫ్ అయినారు. అంటే అయినారు కాదో చూద్దాం. ఎఫ్ఐఎస్ మోడరేట్ బేరీజ్ ఉన్నారు, బట్ వాళ్ళ పొజిషన్స్ అన్ని హెడ్జ్ అయినాయి. అండ్ ప్రొపరేటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుల్లిష్ ఉన్నారు. ఠీకే. సో ఇక్కడ నుంచి దీన్ని తీసుకొని వెళ్ళి మనం ఒకసారి ప్రైస్ యాక్షన్ పైన అనలైజ్ చేసి చూద్దాం. ఠీకే. అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కొంచెం క్లీన్ గా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బికాస్ సాటర్డే సండే హాలిడే కాబట్టి, సో దట్ యూ పీపుల్ కెన్ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ఇట్ అండ్ క్లియర్ గా అర్థమవుతుందని. రెగ్యులర్ గా హరీలో చూస్తూ ఉంటాం, ఈవెన్ నేను కూడా హరీలోనే చేస్తా కాబట్టి. అండ్ సో వ్యూ చూడండి, ఇన్ కేస్ ప్రైస్ అనేది ఈ లెవెల్ని రీటేస్ చేస్తూ అంటే, సో ఇప్పుడు ఎవరైతే ప్రొపరేటరీ ఉన్నారో ఆ ప్రొపరేటరీ మీకు ఇక్కడ చెప్పడం మర్చిపోయా. సో ఇక్కడ ప్రొపరేటరీ ఏం చేసి ఉంటారు అంటే ఈ గ్యాప్ అప్ లో ఎగ్జిట్ అవడము, ఆర్ వాళ్ళ పొజిషన్స్ అన్ని బ్లఫ్ పొజిషన్స్ ఉండి క్యాష్ సెగ్మెంట్ లో తీసుకోవడము ఏదో ఒకటి అయితే చేసి ఉంటారు. ఠీకే. సో ప్రొపరేటరీస్ కంటే ఎఫ్ఐఎస్ సారీ. సో ఇక్కడ ఎఫ్ఐఎస్ ఏం చేసి ఉంటారు, వాళ్ళ పొజిషన్స్ మోడరేట్ బుల్లిష్ ఉంటాయి కదా అంటే, సో వాళ్ళు క్యాష్ సెగ్మెంట్ లో హెడ్ చేసి ఉంటారు, ఆర్ ఇంకేదన్నా బ్యాంక్ నిఫ్టీలో కానీ ఆర్ ఇంకొక చోట వాళ్ళ డిఫరెంట్ వేలో హెడ్జ్ చేసి ఉంటారు, ఆర్ లాక్ చేసి ఉంటారు వాళ్ళ ప్రాఫిట్స్ ని. డిఫరెంట్ వేస్ లో వాళ్ళు ట్రీట్ చేస్తారు, అనేది బ్లాక్ చేస్తారు. సో ఎండ్ ఆఫ్ ద డే ప్రొపరేటరీ పొజిషన్స్ ని ట్రాక్ చేయడం అనేది పర్సనల్ గా నేను ప్రయారిటీగా ఫీల్ అవుతాను, వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా. బికాస్ ఎఫ్ఐఎస్ ని ట్రాక్ చేసేంత స్ట్రెంగ్త్ మన దగ్గర లేదు. సమ్ టైమ్స్ చేస్తాం, బట్ సమ్ టైమ్స్ బ్లఫ్ అవుతాం. కాబట్టి ఎక్కువగా ప్రొపరేటరీతో అలైన్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ సో ఈ లెవెల్స్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రొపరేటరీస్ బుల్లిష్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మనకి ఎప్పుడైనా సరే ఒక కరెక్షన్ కావాలి. మనం రెగ్యులర్ గా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కదా, ఒక కరెక్షన్ కావాలి అని. సో ఆ కరెక్షన్ వచ్చింది అనిపిస్తుందా లేదా చూడండి. అండ్ గైస్ వన్స్ అగైన్ నేను చెప్పేది ఏంటంటే నన్ను ఎవరు ఫాలో అవ్వకండి. ఈ అనాలిసిస్ నచ్చితే మీ అనాలిసిస్ తో మ్యాచ్ అవుతేనే అప్పుడు ప్లాన్ చేసుకోండి. బికాస్ ఎవరైనా సరే ఇమ్మీడియట్ గా ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మీ వ్యూ చేంజ్ చేసుకోవాల్సిన పని లేదు. ఎవరైతే లాసెస్ లో ఉండి ఎవరైతే ఒక కన్విక్షన్ లేక ఇబ్బంది పడుతున్నారో ఈ డేటాని మీరు ఫైన్ ట్యూన్ చేసి వాడుకోవడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ ఎవరైతే ఈ రోజే వచ్చి చూస్తున్నారో లాస్ట్ 45 days 1 month డేటా ఉంటుంది కదా, ఒక వీకెండ్ స్పెండ్ చేస్తే మీకు ఒక కన్విక్షన్ వస్తుంది. దాన్ని బట్టి
ప్లాన్ చేసుకోండి. అండ్ పేపర్ ట్రేడ్స్ చేయడానికి ట్రై చేయండి ఎప్పుడైనా సరే. ఒకరిని ట్రస్ట్ చేసే ముందు ఆర్ ఒక సెటప్ని బ్యాక్ టెస్ట్ చేసే ముందు ఈ వేలో అయితే తీసుకోవాలి. ఎప్పుడైనా సరే లైవ్లో డైరెక్ట్ ఒక బ్లైండ్గా పొజిషన్స్ని బిల్డ్ చేయడం అనేది చాలా కొంచెం ఇబ్బందికర దిస్ థింగ్. ఓకే. అండ్ యా, సో బుల్లిష్ ఉన్నారు. ఇన్ కేస్ నా హై ప్రాబిలిటీ జోన్ ఏంటంటే ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి, వన్స్ అగైన్ ఈ ఏరియాకి వచ్చి ఫేక్ బ్రేక్ డౌన్ ఆర్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంటే కన్ఫర్మేషన్ దగ్గర ఎంట్రీ తీసుకొని ఒక 1:2 1:3 వరకు ట్రేడ్ చేసి ట్రయల్ చేసే ప్లాన్ అయితే హై ప్రాబిలిటీ కన్విక్షన్ గా నేను పర్సనల్ గా కన్సిడర్ చేస్తా. ఠీకే. అండ్ బేరిష్ కన్విక్షన్ లేదా అంటే సి ఇది చాలా లో ప్రాబిలిటీ జోన్ అనమాట. బికాజ్ నాకు రెసిస్టెన్స్ జోన్ కంటే సపోర్ట్ జోన్ చాలా క్లోజ్ గా ఉంది అనిపిస్తుంది పర్సనల్ గా. అండ్ గైస్, మీరు నేను చేంజ్ యువర్ వ్యూ. సో మీకు ఏదైతే సెటప్ వర్క్ అవుతుందో అలానే ఉండండి. అండ్ బేరిష్ వ్యూ ఏంటి అంటే, సో సపోర్ట్ ఇక్కడే ఉంది అండ్ 1:2 1:3 వస్తుందా అంటే రాదు. పర్సనల్ గా నేను ఫీల్ అయ్యేది, ఎవరైనా ఇది సపోర్ట్ జోన్ గా కన్సిడర్ చేస్తే వాళ్ళకు వస్తుందేమో. సో పర్సనల్ గా నేను అలా కన్సిడర్ చేయట్లేదు కాబట్టి బేరిష్ సినారియో అనేది పర్సనల్ గా నాకు అవాయిడబుల్ సినారియో. ఠీకే. సో ఇన్ కేస్ చేస్తానా అంటే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. లైవ్ లో పొజిషన్స్ ని బట్టి ఓఐని క్యాలిక్యులేట్ చేసుకొని ఇన్ కేస్ బేరిష్ టర్న్ అయింది ఓఐ ఎంత అంటే ఇది చాలా అవాయిడబుల్ సినారియో. కూర్చొని ఉండలేను కాబట్టి రెగ్యులర్ పొజిషన్ సైజింగ్ లో 10-20% సైజింగ్ తీసుకొని కన్ఫర్మేషన్ దగ్గర ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ 1:2 తర్వాత ఎగ్జిట్ అవడానికి ట్రై చేస్తా బికాస్ ఆఫ్ మై మెంటల్ హెల్త్ అన్నమాట. అంటే మనం మెంటల్ గా ఎంత రిలాక్స్డ్ గా ఉండాలి అనుకుంటే మాత్రం కొన్ని ట్రేడ్స్ అనేది అవాయిడ్ చేయాలి. సో 1:2 అనేది మంచి ప్రాఫిట్. చాలా మంది 1:1 లోనే హ్యాపీ ఫీల్ అవుతారు. 1:2 దొరికిందంటే చాలా హ్యాపీ. సో ఇది అవాయిడబుల్ సినారియో. నేను ట్రేడ్ చేయమని చెప్పాను, నా వేలో కూడా ట్రేడ్ చేయమని చెప్పాను. జస్ట్ ఐఎమ్ షేరింగ్ మై వ్యూ అంతే. బికాస్ డేటా బ్రేక్ డౌన్ ఇలా ఉంటది. ఇయర్స్ అండ్ ఇయర్స్ కష్టపడి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేశాను కాబట్టి ఒకరికి చెప్తే ఎవరికైనా యూజ్ అవుతే హ్యాపీ అని. అండ్ ఇదొకటి. ఠీకే. సో బేరిష్ వ్యూ అయితే అవాయిడబుల్ సినారియో, బుల్లిష్ వ్యూ అయితే హై ప్రాబిలిటీ జోన్. అది ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే ఏం చేస్తామని కొంతమందికి క్వశ్చన్ వస్తుంది. సింప్లీ అవాయిడ్ చేస్తా. ఆర్ సపోజ్ గ్యాప్ డౌన్ ఇక్కడ అయింది, ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే ఉంటది కదా, ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంటది కదా, అప్పుడు 1:2 ఆర్ 1:3 ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు కదా. ఇన్ కేస్ స్టాప్ లాస్ నేను ఎలా చూస్తా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్టాప్ లాస్ క్లియర్ ఉందా లేదా చూస్తా. సమ్ కేసెస్ నేను అందరికి 25 పాయింట్స్ అనే చెప్పొచ్చు, బట్ పర్సనల్ గా కొన్ని టైమ్స్ నేను 30 పాయింట్స్ కూడా తీసుకోవచ్చు. బికాస్ నేను బేర్ చేసే సిచ్యువేషన్స్, సపోజ్ నేను ఒక వీక్ లో 200 పాయింట్స్ కలెక్ట్ చేస్తాను అనుకోండి. సో మార్కెట్ కి ఒక 30 పాయింట్స్ చేయడంలో తప్పు లేదు. బికాజ్ ట్రేడ్ తీసుకోకుండా ఉంటే ఇంకా ఫియర్ ఉంటుంది. అదే ట్రేడ్ చేస్తూ నువ్వు ట్రేడ్ నీ వ్యూలో వెళ్తుంటే నీకు ఒక పాయింట్ దొరుకుతుంది. ఆర్ ట్రేడ్ ఫెయిల్ అయితే కూడా నీకు ఒక పాయింట్ దొరుకుతుంది. నెక్స్ట్ టైం ఆ ట్రేడ్ తీసుకోవద్దా లేదా అనేది కూడా క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, ఇది ఒక సినారియో. గ్యాప్ డౌన్ అయితే నేను ఇలా ఎక్స్పెక్ట్ చేస్తా, అంటే ఒక బుల్లిష్ సినారియో స్టార్ట్ అయినప్పుడు. అండ్ బుల్లిష్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అంటే, ఎగ్జాంపుల్స్ చూడండి. సపోర్ట్ జోన్ లో ఎలా రియాక్ట్ అవుతుంది ప్రైస్, బుల్లిష్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. సో ఇలా అండ్ పర్సనల్ గా నేను కొన్ని ఫాలో అవుతా కాబట్టి దాని ప్రకారంగానే తీసుకుంటా. ఠీకే, ఇది ఒక వ్యూ. అండ్ యా, సో నెక్స్ట్ ఆల్రెడీ 100% ఆఫ్ క్వాంటిటీ ఎప్పుడు డిప్లాయ్ చేస్తాం, అయితే ఫస్ట్ టైం చూస్తున్నారు వాళ్ళ కోసం మన హై ప్రాబిలిటీ జోన్ లో ఉన్నప్పుడు డిప్లాయ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఉంది మీడియం ప్రాబిలిటీ ఈరోజు డిప్లాయ్ చేస్తుండొచ్చు. ఠీకే. అండ్ ఎప్పుడైతే అవాయిడబుల్ సినారియో బుల్లిష్ లో కూడా 10-20% క్వాంటిటీ డిప్లాయ్ చేస్తాము అంటే, సో ప్రైస్ ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచే పోతుంటే ఆల్రెడీ మనకు ఒక డేటా రేంజ్ ఉంటుంది. సో ప్రైస్ ఈ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది. సపోజ్ మనకున్న స్ట్రెంత్ ప్రకారం మండే రోజు ప్రైస్ ఎగ్జాంపుల్ నెంబర్స్ ఏవి, అండ్ నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు అండ్ మ్యానిపులేట్ కూడా చేయట్లేదు. సపోజ్ ఒక 100 పాయింట్స్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేస్తాం అనుకోండి, అందులోనే 50 పాయింట్స్ ఆల్రెడీ గ్యాప్ అప్ అయి పైకి వెళ్ళిపోతుంది అనుకోండి, మనం 100% క్వాంటిటీ డిప్లాయ్ చేసి ఏం చేస్తాం, మనకి ఫస్ట్ 30 మినిట్స్ లో ఓఐ క్లారిటీ రాదు. ఫస్ట్ 30 మినిట్స్ లో పార్టిసిపేట్ చేసేది అంతా ఎవరు, రీటైలర్స్. ఎందుకు అంటే ఫోమో ఫియర్ తో ఉంటారు. ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ ఎప్పుడు చూస్తారు, బిగ్ ప్లేయర్స్ అందరు ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తారు, వీళ్ళ ఫోమో గ్రీడ్ అయిపోయాక వాళ్ళు ఎంటర్ అవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఠీకే.
అండ్ మీరు ఎప్పుడైనా చూడండి బల్క్ పొజిషన్స్ అన్నీ మీకు ఎప్పుడు అవుతాయో తెలుస్తుంది. టీకే అండ్ ఇది ఒక వ్యూ. సో ఇది ఒక మీడియం ప్రాబిలిటీ టు లో ప్రాబిలిటీ జోన్ అన్నమాట. అండ్ బేరిష్ అనేది ఇక్కడ, హై ప్రాబిలిటీ అనేది ఈ సినారియో. టీకే సో దిస్ ఇస్ మై వ్యూ. అండ్ ఎస్టర్డే సారీ నేను టెలిగ్రామ్లో మీకు చూపించడం మర్చిపోయాను. లెట్ మీ ఓపెన్ మై టెలిగ్రామ్. యా సో ఎస్టర్డే ఎంతమంది బేరీజ్ ఉండే అంటే సపోజ్ 51%, 47 ఓట్స్ అయితే పోలేని. సో ఇది ఎస్టర్డే చూపించడం మర్చిపోయాను, ఈ రోజు కూడా చూపించడం మర్చిపోయాను. అండ్ అట్లీస్ట్ మీకు ఇక్కడ వేరే వాళ్ళు ఏం ఆలోచిస్తారు, నేను ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అని ఒక ఐడియా అయినా వస్తుంది. 24 ఓట్స్ బేరీజ్ ఉండే, 20 ఓట్స్ బుల్లిష్ ఉండే. మీరు తీసుకున్నారో లేదో తెలియదు. వీళ్ళలో ఎంతమంది 6%, 3 ఓట్స్ సైడ్ వైజ్ ఉండే. వీళ్ళలో ఎంతమంది ట్రేడ్ చేశారో తెలియదు. అండ్ యా సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ప్రాపర్ రిస్క్ రివార్డ్ ఫాలో అయితే వస్తుందని చెప్పినాను మన ట్రేడ్లో వెళ్తున్నప్పుడు. అండ్ వేరియస్ ట్రేడ్లో ఎంతమంది ప్రాఫిట్స్ పోల్ చేస్తున్నారంటే 9 మెంబర్స్. అండ్ ఎండ్ ఆఫ్ ద డే సో మన డేటా స్ట్రక్చర్ని అంటే మన ప్రైస్ ప్యాటర్న్స్ని కానీ, మన డేటా బ్రేక్ డౌన్ అనాలిసిస్ని కానీ, ప్రైస్ యాక్షన్ కానీ చూపించి ఇక్కడ పోస్ట్ చేస్తుండే. అండ్ అట్ ద సేమ్ టైం ఎంతమంది ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసినారంటే అరౌండ్ 91 మెంబర్స్ చూసినారు, బట్ 15 మెంబర్స్ ఇందులో పార్టిసిపేట్ చేసినారని అయితే పోస్ట్ చేస్తారు. అండ్ కొంతమందికి షై ఉంటుంది, సంహో అది లైక్ చేయరు. సో యా ఇది నిన్నటి గురించి, ఈ రోజు జరిగిపోయిన విషయం గురించి. బట్ సమ్హౌ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ పీపుల్. సో యా అండ్ టెలిగ్రామ్లో ఎవరైతే లేరో జాయిన్ అవ్వండి. లాస్ట్ 3-4 డేస్ అప్డేట్స్ చూడండి. ఇన్ కేస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అయితే రివర్సల్ ఎక్స్పెక్ట్ చేసిన అక్కడి నుంచి అయితే ప్రైస్ వెళ్ళింది. అట్ ద సేమ్ టైం ఈ రోజు సపోజ్ 25 ఓట్స్ అయితే పోల్ అయినాయి, నేను ఇంకా రిజల్ట్ అయితే చూడలేదు. అండ్ నా రిజల్ట్ని బట్టి ఎవరు ట్రేడ్ చేయకూడదు. సో సపోజ్ నేను ర్యాండమ్గా ఒక బుల్లి సెలెక్ట్ చేస్తాను. సో ఎంతమంది బుల్లిష్ ఉన్నారో చూద్దాం. సో 11 ఓట్స్ బేరీజ్ ఉన్నాయి, 14 ఓట్స్ బుల్లిష్ ఉన్నాయి, అండ్ సైడ్ వైజ్ ఒకరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ మీకు కూడా ఇలాంటి పోల్స్లో పార్టిసిపేట్ చేయాలన్నా, ఆర్ ఎవరు ఇలా ఆలోచిస్తున్నారో మా సైకాలజీ తెలుసుకోవాలన్నా కూడా గ్రూప్లో అయితే టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ యా క్వశ్చన్స్ అన్నా కదా, లెట్ మీ ఓపెన్. ఎఫ్ఐడిఐ డేటా అండ్ యాడ్ చేయమని అడిగారు, డన్. పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ ఇంకా క్లియర్గా చెప్పమన్నారు, ఐ ట్రైడ్ మై బెస్ట్. అండ్ ట్రాపింగ్ ఆన్ డైలీ బేసిస్. సి గైస్, ఇప్పుడు రెగ్యులర్గా మనం పోల్ పెడుతున్నాం అండ్ ఓట్ చేయమంటున్నాం. అండ్ పర్సనల్గా ఈ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో మీరు నిజంగా వాట్ డు వి కాల్ ఎవ్రీడే ట్రాప్ అవుతూ మీరు లాసెస్ చూస్తున్నారో అట్లీస్ట్ కొన్ని డేస్ ట్రేడింగ్ ఆపేయండి, ఒక 1 వీక్ అని ఆపేయండి, నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది మీరు ఎక్కడ ట్రాప్ అవుతున్నారు ఏంటి అనేది. సో అదొక అంటే ఇంపార్టెంట్ థింగ్ అనమాట. నాకు మెసేజ్ చేస్తుండే సమ్వన్, ఒక 3-4 మెసేజ్ అయితే వచ్చిండే. సో ట్రాప్ అవుతున్నాం ఏం చేయాలంటే ఫస్ట్ ఆపండి, నేర్చుకోండి. నేను మన దగ్గర నేర్చుకోమని ఎప్పుడు చెప్పాను, మీకు ఎక్కడ యూట్యూబ్లో థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. మీకు ఒక సెటప్ని బ్యాక్ టెస్ట్ చేయండి ఇక్కడ. ఐ మీన్ ఇదైతే ప్రిఫర్ చేస్తాను నేను. ఆల్వేస్ స్టిక్ టు వన్ సెటప్, బ్యాక్ టెస్ట్ ఇట్ థరోలీ అండ్ దెన్ ఇంప్లిమెంట్ విత్ కన్సిస్టెన్సీ. ఓకే సో ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి అండ్ మీకు చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. సో ట్రాప్ అవుతూ ఉంటే ఆపండి, ఎందుకు అంత మొండిగా దాంతో మనం పోరాడడం. సో ఓకే అండ్ 1 అవర్లో హెడ్ అండ్ షోల్డర్ అనిపించింది నాకు అని ఎవరో చెప్తున్నారు. లెట్ మీ ఓపెన్. యా సో 1 అవర్ కదా, ఇది 1 అవర్ వీడియో అండ్ నాకు అలా అనిపించట్లేదు. బేసిక్గా హెడ్ అండ్ షోల్డర్ ఇలా ఉంటుంది. అండ్ ఇంత పిక్చర్ పర్ఫెక్ట్గా ఎప్పుడు ఉండదు. ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు. బట్ మెయిన్గా ఏంటంటే నాకు షోల్డర్స్ కనబడాలి, అట్ ద సేమ్ టైం హెడ్ కనబడాలి. ఇక్కడ రైట్ షోల్డర్ కనిపించట్లేదు. సో ఇది నా పర్సనల్గా నాకైతే అట్లా అనిపించట్లేదు. సో బెటర్, మీకు ఇంకెవరైనా బెటర్గా చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళ ఐడియా తీసుకోండి. అండ్ యా బేరిష్ తీసుకోవాలంటే ఫియర్ అవుతారంటే ఎందుకు యాక్చువల్గా చెప్పాలంటే బేరిష్ మూవ్లో ఎక్కువ స్ట్రెంగ్త్ వస్తుంది. ఎవరైతే బేరిష్కి అలవాటు పడతారో వాళ్ళకి ఈజీ ఉంటుంది. అండ్ ఈ ఫియర్స్ అన్ని పోవాలంటే మీరు ఒక సెటప్ని నమ్ముకోవాలి. అంటే అది డేటా బ్రేక్ డౌనా, ప్రైస్ యాక్షనా, ఆర్ స్కాల్పింగా, లేకుంటే 1 అవర్లీ టైం ఫ్రేమా ఏంటి అనేది. సో అది ఆలోచించుకోండి. అంత ఫియర్ అవ్వాల్సింది ఏం లేదు. బేసిక్గా మీకు ఎవరైనా ఎక్స్పర్ట్
మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళతో కూర్చొని ట్రై చేయండి సో దట్ ఈజీ అవుతుంది. లేదా ఒక సెటప్ని బ్యాక్ టెస్ట్ చేయండి. బేరిష్ క్యాండిల్ వస్తే ఎన్ని ఎన్ని పాయింట్స్ వస్తుంది, ఏ టైం ఫ్రేమ్లో వస్తుంది, ఎలియట్ ఫాలో అవ్వాలా లేదంటే బ్రేక్ డౌన్, ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయినప్పుడు ఎలా ఉంటుంది అది చూస్తే మీకే ఐడియా వస్తుంది. ఓన్లీ బ్యాక్ టెస్ట్ తో పాసిబుల్ అండి ఇది. అండ్ బెస్ట్ ఆర్ఓ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ. సి ఇది ఎవ్వరూ చెప్పలేరండి ఆన్సర్. బికాజ్ ఇప్పుడు 10,000 ని డబుల్ చేయడం చాలా ఈజీ, 50,000 ని డబుల్ చేయడం చాలా ఈజీ. బట్ వెన్ యూ హ్యావ్ 50 lakhs డబుల్ చేయలేం దాన్ని. ఎప్పుడైనా 2 to 3% లేదా 3 to 5% మధ్యలో ఉండే ఛాన్సెసే ఉంటాయన్నమాట. సో నేను అలా చెప్పలేను. ఇది పర్సనల్ గా ఎవరి ఇండివిజువల్ ఇది అన్నమాట. సపోజ్ 50,000 ఉన్నప్పుడు 1 lakh చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది. 10 lakhs ఉన్నప్పుడు కూడా 50,000 చేయడం ఈజీ, బట్ 1 lakh చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ వెన్ యూ హ్యావ్ 50 lakhs జనరల్ గా బిజినెస్ ని ట్రీట్ చేసే వాళ్ళు 2 to 3% చేస్తారు. సో ఆర్ఓఐ అనేది. సో నా ఆన్సర్ అయితే అదే అనమాట. అండ్ పర్సనల్ గా నేనైతే ఇదే ఫీల్ అవుతాను. క్యాపిటల్ని డబుల్ చేయాలని చూసినప్పుడల్లా హెడేక్స్ వస్తాయి. సో అది మెంటల్ వెల్ బీయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు 2 to 3% దగ్గర డ్రాప్ అవ్వమని చెప్తా అంటే అదే రీజన్ అనమాట. అండ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సి ఇప్పుడు మనం మీకు ఇక్కడ జనరల్గా 1 2 3 4 ఈ డే అవాయిడ్ చేయమని చెప్పా. పర్సనల్గా ఎవరైతే ఫాలో అవుతారో మీరు యూట్యూబ్ చూసినా అర్థమవుతుంది. అండ్ ఈ ప్రిడిక్టెడ్ మూవ్ కూడా యాక్చువల్గా ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇదంతా పట్టించుకోలేదు ఆ రోజు బేసిక్గా. మీకు టెలిగ్రామ్ కూడా ఎక్కువ అప్డేట్స్ ఉండవు ఆ రోజు అయిపోయాక ఉంటాయి. సో ఈ రోజు అవాయిడ్ చేసిన. సపోజ్ ఇది ప్రెడిక్ట్ చేసిందే, ఈ రెండు అవాయిడబుల్ సినారియోస్ అనుకోండి. ఇది ప్రెడిక్ట్ చేసిందే, ఇది ప్రెడిక్ట్ చేసిందే, ఇది ప్రెడిక్ట్ చేసిందే, ఇది ప్రెడిక్ట్ చేసిందే. ఠీకే 1 2 3 4 5 5 డేస్లో ఈచ్ డే 150 పాయింట్స్, 200 పాయింట్స్, 130 పాయింట్స్ వచ్చిన డేస్ ఉన్నాయి. బట్ స్టిల్ మనము ఓన్లీ 50 పాయింట్స్ క్యాప్చర్ చేసాం అనుకుందాం. 50 పాయింట్స్ క్యాప్చర్ చేసి ఇంటూ 5 days, ఇన్ని 7 daysలో. సో 50 పాయింట్స్ ఇంటూ 50 పాయింట్స్ ఇంటూ 5 days, 250 పాయింట్స్. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఇంటూ 75, 18,750. సపోజ్ మన దగ్గర 50,000 క్యాపిటల్ ఉంది అనుకోండి. మనం ఆల్మోస్ట్ 20% అనుకోవచ్చా, 15 to 20% అనుకోవచ్చా? ఇంతకు మించిన ఆర్ఓఐ ఏముంటుంది? అండ్ మన క్యాపిటల్ సపోజ్ 5 lakhs ఉంది అనుకోండి. 5 lakhs ఎక్కడో చోట ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకోండి. ఓన్లీ 50,000 వీటికి ఇలా వాడుకొని ఉంటే ఆప్షన్ బయింగ్ చేస్తే. పర్సనల్గా నేను ఆప్షన్ బయర్ని కాదు. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేసడానికి ఇలాంటివన్నీ చెప్తున్నాను. కన్విక్షన్ ఉన్నప్పుడు 50 పాయింట్స్ క్యాప్చర్ చేయడం చాలా కష్టమా? సో ఇలా అర్థం చేసుకోండి. అండ్ బెస్ట్ ఆర్ఓఐ ఒకరికి ఒకలా ఉంటుంది, నాకంటే పెద్దవాళ్ళకి ఒకలా ఉంటుంది. నేను 2% ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు, లేదా 10% ఎక్స్పెక్ట్ చేస్తారు. అది పర్సన్ టు పర్సన్ వేరీ ఉంటుంది. వాట్ హ్యాపెన్ టు టుడే మార్కెట్? ఎనీ న్యూస్? నాకు అసలు నేను న్యూస్ని ఫాలో అవ్వను. నేను ఈవెంట్ డేస్ అవాయిడ్ చేస్తా. అంటే ఈవెంట్ డేస్ ఎవరైనా ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు కదా, ఈవెంట్ డేస్ని అవాయిడ్ చేస్తా. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు డేటా చెప్తుంది ఏం చేస్తున్నారని. అండ్ ప్రైస్ యాక్షన్లో నాకు కన్విక్షన్ నాకు ఉంటుంది. సో అండ్ సమ్ టైమ్స్ ఏదైనా పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉంటే నేను పొజిషన్స్ని హోల్డ్ చేయను. ఇంతకుముందు పొజిషనల్గా ఉంటుండే, ప్రస్తుతానికి ఇంట్రాడే చేస్తున్నా. బట్ నేను న్యూస్ని ఫాలో అవ్వను. అండ్ ఆ హెడ్ఏక్ అంతా పెట్టుకోను. ట్రేడింగ్ అయిపోయిందా, ల్యాప్టాప్ బంద్ చేయాలి. అండ్ ఇప్పుడు యూట్యూబ్ కోసం కష్టపడుతున్నాం కాబట్టి సో ఇది ఒక ఎఫర్ట్ అనమాట. లేదు అంటే మోస్ట్ ఆఫ్ ద టైం R&D చేస్తుండే, బ్యాక్ టెస్ట్ చేస్తుండే. న్యూస్ అనేది కొంచెం తక్కువ ఇంపార్టెన్స్. బట్ ఐ ప్రిఫర్ ఆల్వేస్ స్టిక్ టు వన్ సెటప్, బ్యాక్ టెస్ట్ ఇట్ థరోలీ అండ్ దెన్ ఇంప్లిమెంట్ విత్ కన్సిస్టెన్సీ. ఇదైతే ఫీల్ అవుతా. అండ్ యా, దిస్ అబౌట్ మండే మార్కెట్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ Q&A సెషన్ కైండ్ ఆఫ్ థింగ్. ఒకసారి మళ్ళీ చూద్దాం. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. లెవెల్స్ ఎవరైతే ఇబ్బంది ఉన్నాయో, ఎవరైతే ఈ లెవెల్స్ ని కావాలనుకుంటున్నారో, మీరు జస్ట్ పాజ్ చేయండి. ఈ వీడియోని పాజ్ చేసి ఈ లెవెల్స్ చూడండి, మార్క్ చేసుకోండి. నేను నిజంగా చెప్తున్నా, ఈ లెవెల్స్ మార్క్ చేసుకొని అసలు నన్ను కూడా ఒకరు ఫాలో అవుతారని నాకు తెలియదు. ఎంత కన్విక్షన్ ఉన్నా ఏమున్నా నాకు బ్యాక్గ్రౌండ్ లేదు. ఇక్కడ మా టీంకి బ్యాక్గ్రౌండ్ లేదు, మాకు వెనకలు ఎవరు లేరు, అండ్ ట్రేడింగ్ కమ్యూనిటీ లేదు. సో ఎవరు లేరు. బట్ స్టిల్ జస్ట్ 300-400 మెంబర్స్ కూడా లేరు. 100-150 మెంబర్స్ ఉన్నప్పటి నుంచి ఫ్యూ పీపుల్ ఆర్ దేర్. అసలు ఎంత ట్రస్ట్ చేస్తారు, ఎంత ఓన్ చేసుకుంటారు అంటే మాటలు చెప్పలేను. సో అందుకోసమైనా సరే డీటెయిల్ గా అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎవరైతే క్వశ్చన్ చేసినారో కొంతమంది వాళ్ళ నుంచి అనమాట క్వశ్చన్స్ అన్ని. సో అందుకని
ఆన్సర్ చేయడం కూడా జరుగుతుంది. యా, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫర్ మండే. అండ్ యా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.